నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగుల వారి సమస్యలపై తలపెట్టిన సమ్మెకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి గారు సంఘీభావం తెలిపారు. ప్రజలకు సేవలు అందించే సంస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కేవలం ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం కూడా కక్ష కట్టిందని అన్నారు. గత ప్రభుత్వంలో కూడా 52 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం గుర్తు చేశారు. కేవలం వాళ్లు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలు సైతం రోడ్లపైకి వచ్చిన ఘటనలు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయకుండా మరి ఆ రోజు గత ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి విలీనాన్ని కూడా మరి పూర్తి చేయకుండా ఈ రోజు వరకు మరి కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే వీరి సమస్యను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అక్టోబర్ 30 అపాయింటెడ్ డేని గత ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మరి చేయలేని పక్షంలో మరి ఈ ప్రభుత్వం వచ్చేసి అపాయింటెడ్ డేని ఖచ్చితంగా నిర్వహిస్తామని మరి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తామని ఒప్పుకొని ఈరోజు మళ్ళీ ఒకసారి ఆర్టీసీ సిబ్బందిని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే దిగొచ్చి మరి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిణమించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి వారి న్యాయమైనటువంటి డిమాండ్లను ఎందుకోసం అని చెప్పి ప్రభుత్వం పరిష్కరిస్తలేదో మరి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు వేలాది కుటుంబాలు ఈ ఆర్టీసీని నమ్ముకొని వారి కుటుంబాలన్నీ కూడా ఆధారపడి ఉంటే మరి ఆర్టీసీని పూర్తిగా విస్మరిస్తూ ఈరోజు ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద మరి డ్రైవర్లను వేలాది మంది డ్రైవర్లను ఈరోజు మరి రోడ్డు పాలు చేసేటువంటి ఈ నిర్ణయాలు ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. ఒకటిగా ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఒకటిగా మరి ఆర్టీసీ డ్రైవర్లను మరి విధుల నుంచి తీసేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే పూర్తిగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి కార్మికుల్ని మరి రోడ్డు మీద గాలి వదిలేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఆర్టీసీ ప్రభుత్వం గత బడ్జెట్లో కూడా ₹1 కేటాయించలేదు. మరి వేలాది కోట్ల రూపాయలు ఈ ఆర్టీసీ మీద భారం మోపుతూ ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు కూడా ఈరోజు ఆర్టీసీ మీద భారంగా మారింది. మరి ఈరోజు దాదాపుగా 1000 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి మరి ఆ డబ్బును కూడా ప్రభుత్వం భరించాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఆర్టీసీ మీద మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం, ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు మీరు కొనుగోలు చేస్తున్నటువంటి బస్సులు, దానివల్ల మరి ఈరోజు గతంలో ఉన్నటువంటి బస్సుల మీద ఆధారపడే డ్రైవర్లు కానీ లేకుంటే మెకానిక్ ఎంప్లాయీస్ కానీ మరి వారికి ఏ రకమైనటువంటి ఉపాధి ఇస్తారో దానికి మరి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మేరకు కార్మిక సంఘాల జేఏసీ 2026 మార్చి 13న ఆర్టీసీ ఎండి సమ్మె నోటీస్ అందజేశారు. 45 రోజుల్లో తమ డిమాండ్ను నెరవేర్చాలని మరి వారు ఆ రోజు డిమాండ్ చేస్తే దానికి ఒప్పుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాలయాపన చేస్తున్నట్టు సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు గత అసెంబ్లీలో కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలని నేను స్వయంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆ రోజు మా గొంతు కూడా నొక్కే ప్రయత్నం చేశారు, మా మైకులు కట్ చేశారు, మమ్మల్ని ఈ సమస్యలు మాట్లాడకుండా ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల పక్షాన ఖచ్చితంగా నిలబడుతుంది. వారికి మేము పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. వారి వెంట మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహాలక్ష్మి పథకం పేరుతో కార్మికుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు తీసుకొచ్చేటువంటి మీ పథకాల వల్ల ఆర్టీసీ మీద కానీ ఆర్టీసీ కార్మికుల మీద కానీ ఎందుకోసం అని చెప్పి కక్ష సాధింపు చేస్తా ఉన్నారో దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. అంతేకాదు జేఏసీ ముఖ్యంగా వారు న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. రెండవది
ప్రభుత్వ ఉద్యోగులతోటి సమానమైనటువంటి వేతనాన్ని వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ని వెంటనే అమలు చేయాలని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డిమాండ్ని వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మరి ఈరోజు ఆర్టీసీ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. పెండింగ్ డిఏలు వెంటనే చెల్లించాలని, పిఎఫ్ సిసిఎస్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లు, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ బకాయిలు వెంటనే చెల్లించాలని, కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించాలని, మీరు సంఘాలను ఈరోజు మీరు ఉక్కు పాదంతో వాటిని డిస్మెంటల్ చేసేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం వెంటనే ఈ ప్రజాస్వామ్యంలో వారికి సంఘాలుగా మరి వారి సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు ఉన్నప్పటికీ సంఘ ఎన్నికలు కూడా నిర్వహించకుండా మీరు ఆపుతా ఉన్నారు. మరి ఇది అప్రజాస్వామ్యం. వెంటనే వారికి అవకాశం ఇచ్చి వారి సంఘాలను స్థాపించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ సెటిల్మెంట్లన్నింటినీ కూడా త్వరగా వెంటనే మరి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యోగ భద్రత, కొత్త నియామకాల విషయంలో ఖాళీలు వెంటనే మరి ఆర్టీసీ వెంటనే భర్తీ చేయాలా, ప్రభుత్వం విలీనం చేసుకొని ప్రభుత్వమే వీటిని భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి వారి డిమాండ్ని మేము పూర్తిగా మద్దతు పలుకుతూ మరి ఆర్టీసీకి మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ వారి న్యాయమైన పోరాటానికి మేము అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. సార్థకంగా మారింది. ఆర్టీసీ కార్మికులకు ఎలక్ట్రిక్ బస్సు షాక్ తగిలింది. ఆర్టీసీ కార్మికులు ఈరోజు వేలాదిగా వస్తున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా ఉన్నటువంటి డ్రైవర్ల ఉద్యోగాలు కూడా మరి ఊడిపోయేటువంటి ప్రమాదం కనబడతా ఉన్నది. దీనికి ప్రభుత్వం ఏ రకమైన పరిష్కారం చేస్తుందో ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఆర్టీసీ కార్మిక పోరాటం సాగుతుండగానే ప్రైవేటుకు ఆర్టీసీ అని చెప్పి 1085 ఎలక్ట్రికల్ బస్సును కొనుగోలు చేస్తున్నారంటే మరి ఈ రకంగా ఒకవైపు వీళ్ళు పోరాటం చేస్తున్న సమయంలో కూడా వీరి పోరాటాన్ని పట్టించుకోకుండా మరొక వైపు 1085 ఎలక్ట్రికల్ బస్సును కొనుగోలు చేస్తా ఉన్నారంటే వీరికి ఈ కార్మికుల మీద, ఆర్టీసీ ఉద్యోగుల మీద ఏ పార్టీ ప్రేమ ఉన్నదో స్పష్టమైతా ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వీరి సమస్యలు పరిష్కారం చేయకుండా వీరి డిమాండ్లను, న్యాయపరమైనటువంటి డిమాండ్లను మీరు పూర్తిగా పరిష్కారం చేయకుండా వీరి వెంట న్యాయ పోరాటానికి వీరి వెంట పూర్తిగా భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి వారి వెంట మేము ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రూట్లను స్వాధీనం చేసుకుంటున్నటువంటి ఈవీల సంగతి కూడా అనేకమైనటువంటి మరి ఒక్కటిగా ఒక పథకం ప్రకారం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న పథకం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. దీనికి ఆర్టీసీ ఉద్యోగులకు జరిగేటువంటి అన్యాయాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఖచ్చితంగా వారి వెంట మేము ప్రయాణిస్తామని చెప్పేసి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకసారి చూస్తే ఆర్టీసీకి కార్గో ద్వారా దాదాపు సంవత్సరానికి 100 కోట్ల రూపాయల లాభం వస్తూ ఉండే. మరి 100 కోట్ల లాభం వచ్చేటువంటి ఆర్టీసీ కార్గోని ప్రైవేట్కి నెలకు 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మంత్రి గారు ఎందుకోసం అని చెప్పి ఆర్టీసీ మీద వచ్చేటువంటి లాభాల బాటలో నడిచేటువంటి ఆర్టీసీని ఎందుకోసం అని చెప్పేసి 100 కోట్ల మరి లబ్ధి జరిగేటువంటి టెండర్ ని కేవలం 3 కోట్ల రూపాయలకు నెలకు ఎందుకోసం అని చెప్పేసి దారాదత్తం చేశారో దీని వెనుక మరి ఏ ముడుపులు మీకు ముట్టాయో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి మీకోసం, మీ లబ్ధి కోసం మరి ఈ రోజు ఆర్టీసీని పనంగా పెట్టి మీరు చేస్తున్నటువంటి డ్రామాలు మేము గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము వారి వెంట ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ తెలుగు స్మార్ట్ కార్డుల పేరు మీద ఒక దుబారా ఖర్చు చేసి ఓ కొత్త స్కామ్ కి కూడా తెరదీశారు. ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు, మరి అవుట్ సోర్సింగ్ పేరు మీద మీరు తీసుకొచ్చేటువంటి ఎలక్ట్రికల్ బస్సుల కోసం తీసుకొచ్చేటువంటి ఉద్యోగుల వలన, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వలన ఇక్కడ మరి ఎగ్జిస్టెంట్ గా ఉన్నటువంటి అనేక మంది కార్మికుల భవిష్యత్తు గురించి మీరు ఏమైనా ఆలోచన చేశారా? వారిని ఏ రకంగా ఆదుకుంటారో కూడా దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. వారి డిమాండ్లన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని వారికి మేము పూర్తిగా మద్దతుగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి